హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని అండ్ యాత్ర. ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత కథ ఆధారంగా 2019 ఎలక్షన్స్ కి ముందు ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యి ఈ సినిమా ఆ సంవత్సరం జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయడంలో ఒక పెద్ద పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి చేసిన పాదయాత్ర గురించి, అలాగే ఓడిపోయి వెనకబడిపోయి ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీని అటు సెంట్రల్లోను అలాగే ఆంధ్రప్రదేశ్లోను మళ్ళీ తిరిగి అధికారంలో తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా కావడంతో జనాలందరూ విపరీతంగా చూశారు. అండ్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఫేమస్ అలాగే ఆయన ఫేమ్ను మొత్తం ఆ సినిమాలో చూపించడంతో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి జనాలకి బాగా కనెక్ట్ అయింది. అండ్ ఆ సినిమా ఎంత కనెక్ట్ అయిందో ఆయన కుమారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం ఆ సినిమా చాలా ప్లస్ అయిందని చెప్పి అందరికీ తెలుసు. మరి అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర జీవిత కథ ఆధారంగా వస్తున్న యాత్ర పార్ట్ 2 సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఎలా ఉందో ఏంటో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యాత్ర 2 ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే నాకైతే మటుకి జస్ట్ పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇందులో జగన్మోహన్ రెడ్డి ఎలా కష్టపడ్డాడు, ఎలా పాదయాత్ర చేశాడు, జనాల్లో ఎలా మమేకం అయ్యాడు, ఎలాంటి హామీలు ఇచ్చాడు, జనాల్లో ఎలా తిరిగాడు, అవన్నీ చూపిస్తాడు. అవన్నీ చూపించి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అని ఇవన్నీ చూపిస్తాడు అనుకుంటే కేవలం అపోజిషన్ పార్టీలని నెగిటివ్ చేయడం మాత్రమే వీళ్ళ టార్గెట్ అన్నట్టుగా అయితే మనకి సినిమా ట్రైలర్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే రేపు 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ లో ఆల్రెడీ ముఖ్యమంత్రి అయి ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి అవ్వడం కాదు ఆయన లక్ష్యం, అపోనెంట్ పార్టీని నెగిటివ్ చేయడమే ఆయన లక్ష్యం. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి అపోనెంట్ పార్టీ వీక్ అని తెలిస్తే ఆటోమేటిక్ గా అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ఆలోచనతో ఈ సినిమాలో ఓన్లీ అపోజిషన్ పార్టీస్ ని నెగిటివ్ చేయటం, ఆయన పైన జగన్ పైన అపోజిషన్ పార్టీస్ అన్ని ఎలా నెగిటివ్ గా కుట్రలు పన్నారు, ఎలా అతన్ని ఇబ్బంది పెట్టారు, ఎలా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించారు, ఎలా కుట్రలు పన్ని ఎలా నెగిటివ్ పబ్లిసిటీ చేసి ఎలా అయితే జైలుకు పంపించి 2014లో ఓటమి పాలు చేశారు అనే కాన్సెప్ట్ తో వచ్చింది. ఈ ట్రైలర్ అయితే కంప్లీట్ గా అర్థమవుతుంది. ట్రైలర్ స్టార్ట్ అవడమే ఒక మంచి కాన్సెప్ట్, మంచి డైలాగ్స్ తో, మంచి సీన్ తో అయితే స్టార్ట్ అయింది. ఆ సీన్ చూస్తే చాలా బాగుంది అనిపించింది. అండ్ దాని తర్వాత వచ్చేప్పటికి అపోజిషన్ లీడర్ తండ్రి పోయాడు అనుకుంటే ఇప్పుడు కొడుకు వచ్చాడు, ఇతన్ని కూడా ఏదో ఒకలాగా చేయాలి అనే కాన్సెప్ట్ తో ఆయన అపోజిషన్ లీడర్ ని చూపించాడు. అండ్ ఇక్కడైతే అఫీషియల్ గా అయితే మనకి సినిమాలో ఎక్కడ కూడా అపోజిషన్ పార్టీ లీడర్స్ నేమ్స్ కానీ అలాగే పార్టీ నేమ్స్ కానీ అపోజిషన్ లీడర్స్ నేమ్స్ కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో నేను కూడా అందుకే ఎవరి పేర్లు మెన్షన్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళు మెన్షన్ చేసిన పేర్లు అయితే మనకి మెన్షన్ చేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన పార్టీ పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా సీరియస్ యాక్షన్స్ తీసుకున్నారు, ఎలా జైలుకు పంపించారు, ఇవన్నీ కూడా చూపించారు. ట్రైలర్ చూసినా నాకు మొత్తం అర్థమైంది అయితే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని అపోజిషన్ లీడర్స్ ఎలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి కొంచెం సిమిలర్ గా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ అటు తెలుగుదేశం కానీ కొంచెం జగన్మోహన్ రెడ్డికి అక్కడ వ్యతిరేకంగా అయితే ఉన్నారు. సో వాళ్ళిద్దరిని వ్యతిరేకంగా చూపించడం కోసం ఈ సినిమా తీసి రేపు మళ్ళీ 2024లో అధికారంలోకి రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది ఇది. సో ఓవరాల్ గా అయితే మాత్రం నేనైతే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు, జనాలకు ఎలా రీచ్ అయ్యారు, లేదంటే దానికి ముందు 2014 నుంచి 19 వరకు అపోజిషన్ లీడర్ గా ఆయన అధికార పార్టీ పైన ఎలా తిరుగుబాటు చేశారు, ఎలా పాదయాత్ర చేశారు, ఏంటి ఇవన్నీ చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అవేం చూపించకుండా ఓన్లీ అపోజిషన్ లీడర్స్ ని నెగిటివ్ చేయడం మాత్రమే చూపించారు. సో అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే సినిమా అన్నాక పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండాలి, రెండు చూపించాలి. ఓన్లీ వాళ్ళకి ఫేవరబుల్ గా చూపిస్తే ఆల్రెడీ మనం చూసాము మహానాయకుడు, కథానాయకుడు సినిమాని ఎలా అయితే అటర్ బ్లాక్ చేశారో ఈ సినిమాని కూడా అంతే అటర్ బ్లాక్ చేస్తారు. యాత్ర సినిమా హిట్ అయిందంటే రాజశేఖర రెడ్డి జీవిత కథని ఉన్నట్టుగా అన్ని చూపించారు కాబట్టి, అటు పాజిటివ్ నెగిటివ్ రెండు చూపించారు కాబట్టి అది హిట్ అయింది. కానీ ఇందులో ఓన్లీ అపోజిషన్ లీడర్స్ ని నెగిటివ్ చేయడం మాత్రమే గనక చూపిస్తే మాత్రం అది చెప్పలేము రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. నాకైతే ఓవరాల్ గా కొంచెం అది ఒక్కటే డిసప్పాయింట్ అనిపించింది. ఓవరాల్ గా నాకైతే మాత్రం పర్వాలేదు అనిపించింది. అండ్ ఇంకా క్యారెక్టరైజేషన్స్ కి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ లో జీవా అయితే నటించాడు, రంగం ఫేమ్. ఈయనైతే మనకి నాకు అంతగా సెట్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారి పాత్రగా అనిపించింది. ఎందుకంటే క్యారెక్టరైజేషన్ ని సిమిలర్ గా తీసుకోవడంలో రామ్ గోపాల్ వర్మ చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక క్యారెక్టర్ కి ఎవరైనా తీసుకుంటున్నారు అంటే ఆ క్యారెక్టర్ కి మినిమం 90% వాళ్ళు సూట్ అవుతారు అనే క్యారెక్టర్స్ అయితేనే తీసుకుంటారు, అలాంటి పర్సనాలిటీస్ నే తీసుకుంటారు. కానీ ఇందులో
ఎవరిని తీసుకున్నా కానీ ఓన్లీ వాళ్ళకి ఆ గెటప్స్ వేసి ఓకే వీళ్ళు ఆ క్యారెక్టర్ అని మనల్ని అనుకునేలా చేశారు తప్ప ఎవరు కూడా ఆ క్యారెక్టర్ అంతగా సూట్ అవ్వాలి. అపోజిషన్ లీడర్ గా కూడా ఆ విలన్ సెట్ అవ్వలేదు. అలాగే సోనియా గాంధీ గారి లాగా ఆ క్యారెక్టర్ అతను సెట్ కాలేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సెట్ కాలేదు. నాకు ట్రైలర్ మొత్తం మీద సెట్ అయింది బాగా, కొంచెం సిమిలర్ గా దగ్గరగా సెట్ అయింది అనిపించింది మాత్రం వైఎస్ భారతి గారు కొంచెం పర్వాలేదు, కొంచెం సిమిలర్ గా అనిపించారు. మిగతా వాళ్ళైతే మాత్రం నాకు ఎవరు అంతగా సూట్ అయ్యారు అనిపించలేదు. అండ్ ఇక ట్రైలర్ లో పర్వాలేదు, బాగుంది. అండ్ ఇంకా లాస్ట్ ఫినిషింగ్ డైలాగ్ అయితే మాత్రం నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అది మాత్రం గుర్తుపెట్టుకుని ఫినిషింగ్ అయితే ఇచ్చారు, అది కూడా బాగుంది. ఓవరాల్ గా నాకైతే మడికి పర్వాలేదు, ఓకే. ఆ ఉన్నది ఉన్నట్టు చూపిస్తే మాత్రం ఇది కూడా యాత్రా సినిమా లాగా ఇది కూడా మంచి సూపర్ హిట్ అవుతుంది, రేపు ఎలక్షన్స్ కి యూజ్ అవుతుంది అనిపిస్తుంది. లేదు ఓన్లీ సెల్ఫ్ మేడ్ లాగా అపోజిషన్ లీడర్స్ నే నెగిటివ్ చూపించడం అనేది మెయిన్ గోల్ లాగా తీస్తుంటే మాత్రం జనాలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాస్త కొంచెం నెగిటివ్ అయితే ఉంది. దాన్ని మనం మళ్ళీ ఇంకా సెల్ఫ్ మేడ్ గనక చేసుకుంటే మాత్రం జనాలు యాక్సెప్ట్ చేయరని నా ఫీలింగ్. దీన్ని రాజకీయంగా అయితే చూడొద్దు, నాకు అనిపించింది చెప్తున్నాను. సో ఓవరాల్ గా అయితే నాకు జస్ట్ పర్లేదు, ఓ మాదిరిగా ఉందనిపించింది ఈ సినిమా. ఈ ట్రైలర్ కి నేనైతే మటుకి 2.75 ఇస్తున్నాను రేటింగ్ అవుట్ ఆఫ్ 5. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం అలాగే సినిమా అప్డేట్స్ కోసం మన శివడాకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.